మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాప్రేమ, ఆయన కృప మళ్ళీ మీ ముందుకి నేను ఇలా రావటం మరి చాలా టైం తీసుకున్నాను. అందుని బట్టి దేవాది దేవుని స్తుతిస్తున్నాను. విలువైన మాటలు మనము ధ్యానిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వరకు కూడా నేను మాట్లాడి పెట్టాను. నాకు తెలిసినంత మట్టికి నేను ఎంతవరకు ఎక్కడి వరకు కూడా ఎంతవరకు ధ్యానించానో ఈ విషయాలు కూడా, ఈ సత్యాలు, ఈ మాటలు కూడా శ్రోతలకి ఇంకా ఇంచుమించు తెలియకపోవచ్చు. తెలుసుంటే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకోకుండా వాక్యానికి, ఈరోజు యొక్క వాక్యానికి మనం వెళ్దాం. ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చామంటే 11వ అధ్యాయానికి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం కాడ నుంచి 1 వచనము, 2వ వచనం, 3వ వచనము ధ్యానిద్దాం. ఈ ధ్యానించడానికి మనము చూసుకున్నట్లయితే అసలు ఈ పత్రికను పౌలు గారు ఎలా విభజించి మాట్లాడారు అన్న కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే, మొదటగా పరిచయము 1 అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు కూడా పరిచయం ఉంటుంది. అసలు ఈ పత్రిక కూడా రాయడానికి కారణం ఏంటంటే, వాళ్ళు విభేదాలు వచ్చేసినాయి. ఇప్పుడు సంఘంలో ఎలా అంటే దాన్ని ఎలా చెప్పాలి, వ్యతిరేకం అంటే నా వాక్యము, నేను చెప్పే వాక్యము, లేకపోతే నేను చేసే పనులు, ఒకరికొకరికి విభేదాలు వచ్చేసినాయి. అంటే అలా విభేదాలు లేకోకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనలందరినీ సమాధానపరిచేశారు. సమాధానకర్త ఆయన వచ్చి మనల్ని సమాధానపరిచాడని అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వస్తూ, ఆ మహానీయుడిని తీసుకువస్తూ ఈ సంఘానికి ఉత్తరం రాస్తారు. అసలు ఈ సంఘానికి ఉత్తరం రాయడానికి కారణం ఏంటంటే క్లోయే ఇంటివారు. ఎందుకంటే మనకు అర్థమైపోతాయి. మొదటి అధ్యాయం కింద వచనంలో మీరు చూసుకున్నట్లయితే ఆ విషయాలన్నీ మీకు అర్థమైపోతాయి. ఒకలేమో పౌలు వారు, ఒకలేమో అపోల్లో వారు, ఒకలేమో కేఫా వారు, ఒకలేమో క్రీస్తు వారు, అంటే 4 వర్గాలుగా మనకు అక్కడ కనబడుతుంది. వర్గం ఒకటే, అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మను మనం పొందుకుంటానికి అవుతుందంతే. ఒకటే మార్గం. ఆ మార్గం నుండి మనం వెళ్దాం. అర్థమైందా? పరిచయంగా నేనేం చెప్పానో మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇది విభజన కూడా మనం కొన్ని మాటలు మనం చూద్దాం. విభజన ఎక్కడి నుంచి ఎక్కడికంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 1 నుంచి 9 వరకు పరిచయం ఉంటుంది. 1 నుంచి 9 వరకు 1 అధ్యాయము 1వ వచనం కానించి 9వ వచనం వరకు కూడా పరిచయం ఉంటుంది. మళ్ళీ సంఘంలో పలు రకాలుగా వర్గాలు వచ్చాయని ఇందాక చెప్పాను కదా. అలాగే 1వ అధ్యాయము 10వ వచనం కానించి 4వ అధ్యాయము 21వ వచనం వరకు కూడా సంఘంలో వివిధమైన భేదాలు వచ్చేసిన గురించి, దాన్ని మనసులో పెట్టుకుని ప్రస్తావిస్తూ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తున్న ఉత్తరం. అంటే పరిశుద్ధాత్ముడే రాయిస్తున్నాడు. పౌలు గారి యొక్క ఉద్దేశం అది. పౌలు మీకోసం సిలువేశారా, కేఫా మీకోసం సిలువేసి, ఎవరు మన ద్వారా ఎవరు మన కోసం సిలువేయబడ్డారని వాళ్ళకి ఉత్తరం రాస్తున్నారు. మీకు అర్థమవ్వాలి మాటలో. ప్రతి పదానికి మీరు దగ్గర అవ్వాలి. మనకి నేర్పు వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆసక్తిగా నేర్చుకోవాలి. ఇప్పుడున్న సేవకులు బట్టి నేను చాలా స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. నేను మొదట్లో ఒకసారి నా గురించి సాక్ష్యం చెప్తాను. 2013లో నుంచి నేను మొదటి నుంచే
చదువుతూ 2013 నుంచి స్టార్ట్ అయినా అసలు ఎలాగా అని ఎన్నో ప్రశ్నలు నాలో రావటం. కానీ దేవాది దేవుని బట్టి ఎంతో దైవ సేవకుల ద్వారా ఈ నేను లభించుకున్నానని చాలా హర్షిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను ఈ మాటకి. ఓకే, విభజన కాడ ఉన్నాం కదా. తర్వాత 5వ అధ్యాయం 1 నుంచి 7వ అధ్యాయం 40 వచ్చిన వరకు కూడా వాళ్ళ జీవనం గురించి, వాళ్ళు చేస్తున్న పనులు. 5వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే సంఘంలోనే తండ్రిని ఒక ఉంచుకుంటాం, అదే వాళ్ళు జారత్వం చేయటం అన్నది కూడా మనం చూస్తాం. ఒకసారి చూడండి 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వం ఉన్నది వాళ్ళంతా కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎంత అసహ్యం ఇది. తర్వాత 8వ అధ్యాయం 1 నుంచి 11వ అధ్యాయం 1 వరకు కూడా 1వ వచనం వరకు కూడా క్రైస్తవులు మరియు ఇతర దేవతల గురించి కూడా ఉన్నది. తర్వాత 11వ అధ్యాయము 2వ వచనం కాడ నుంచి 14వ అధ్యాయం 40 వరకు ఉన్న ఈ భాగాన్ని మనం చూస్తున్నాం. ఈ భాగము సంఘము యొక్క జీవితము మరియు సంఘము యొక్క ఆరాధన ఎలాగా, ఈ అంశం మీద 11వ అధ్యాయం 1వ వచనము 2వ వచనము 3వ వచనం మీద మాట్లాడుకుని ముందుకు వెళ్దాం. ఇది పరిచయం. వర్తమానానికి వెళ్తున్నాను. వర్తమానానికి వెళ్ళకముందు ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం. నాతోటి మీరు అందరూ ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. మీ చిత్తాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభు నన్ను ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు, మీ యొక్క లేఖనములో ఎలా ఉన్నట్టు చెప్పే అవకాశము నాకు ఇస్తున్నందుకు తండ్రి, వింటున్న వీరికి సంయోషితమైన జ్ఞానము దయచేస్తున్నందుకు తండ్రి, మీ కృప, మీ బాహల్యత్వము మా మీద కుమ్మరిస్తున్నందుకు తండ్రి, ఈ వచనం వెంబడి వచనము ఎలా చదివికిని, ఎలా మిమ్మల్ని ఆరాధించాలో, ఎలా మిమ్మల్ని వెంటాడాలో తండ్రి, అట్టి కృప మాకు దయచేస్తామని, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి నడిపిస్తామని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. రైట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం మనం? ఒకసారి విభజన గురించి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒకసారి 1వ అధ్యాయం 1 నుంచి 9 వరకు పరిచయం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక గురించే. 1వ అధ్యాయం 10 నుంచి 4వ అధ్యాయం 21 వచనం వరకు 2వ భాగం ఉంటుంది. 5వ అధ్యాయం 1 నుంచి 7వ అధ్యాయం 40 వరకు కూడా 3వ భాగం ఉంటుంది. వాళ్ళు జీవన విధానం గురించి. తర్వాత క్రైస్తవులు మరియు ఇతర దేవతా ఆరాధకుల గురించి 8వ అధ్యాయం 1 నుంచి 11వ అధ్యాయం 1వ వచనం వరకు ఉంటుంది. తర్వాత సంఘము యొక్క నడత మరియు సంఘము యొక్క ఆరాధన. మనము ఆరాధన ఎవరికి చేయాలి, ఎవరిని మహింపరచాలన్నది 11వ అధ్యాయము 2వ వచనం కాడ నుంచి 14వ అధ్యాయం 40 వరకు ఉంటుంది. ఇందులో ఉన్న ఈ భాగాన్ని మనము 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనము ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ఓకే, ఇంక వెళ్దాం. 11వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి. పైపెచ్చి ఒక మాట మీకు చెప్తున్నాను. అపొస్తలుడైన పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు. క్రీస్తే తనలో జీవిస్తున్నాడు. ఎక్కడి నుంచి అపొస్తలుడైన పౌలు గారు ఎక్కడ వరకు వచ్చేసారో మనం ఆలోచించాలి ఈ సందర్భంగా. ఇంకా మనము క్రీస్తుని అంగీకరించకపోతే, క్రీస్తు ప్రభువుని ఇంకా నువ్వు మనస్సులో చేర్చకపోతే, నీ దేహం ఆయనకి అప్పచెప్పకపోతే, ఆయనలో నువ్వు నడవకపోతే, ఆయన ప్రకారంగా నువ్వు వర్ధిల్లకపోతే, ఇప్పుడే అర్థం చేసుకో,
ఇప్పుడు చెప్తున్నాను ఒక మాట, నీవు మాత్రం ఇప్పుడున్న ఈ రోజుల్లో ఒకవేళ ఆయన అమాంతంగా రావటమే జరిగిందంటే, రెండవ రాకడ, అప్పుడు ఇదే రావటం జరిగిందంటే, నీవు మాత్రం ఎత్తబడే గుంపులో నువ్వు ఉండవు. ఇది వాస్తవమైన మాట. ఇది ఎలా చెప్పగలము? ఒక క్రైస్తవుడే చెప్పగలడు పునరుద్ధానం గురించి. కాబట్టి మీరు గమనించి చెప్తున్న ఈ వచనాలన్నీ కూడా ముందుకి మనం వెళ్దాం. పార్ట్ 1గా మనం వర్తమానంలో చూసుకున్నట్లయితే పౌలు గారి గురించి చూద్దాం. పార్ట్ 2లో మన గురించి చూసుకుని ముగించుకుందాం. నేనేం చెప్పాను? వర్తమానంలో పార్ట్ 1 అపొస్తలుడైన పౌలు గారి గురించి చూద్దాం. పార్ట్ 2 రెండవ భాగంలో మన కోసం చూసి ముగించుకుందాం. అర్థమైంది కదా? పరిచయం మీకు అర్థమైంది కదా? పరిచయం ఏం చెప్పాను నేను? ఎలా ఈ 1వ పత్రిక ఎలా విభజింపబడ్డదో చెప్పేశాను. ఆ పరిచయంలో ఏం చెప్పాను నేను? క్రీస్తుని నేను పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అపొస్తలుడైన పౌలు గారు చెప్తూ వాళ్ళ యొక్క బంధాన్ని చూపిస్తున్నాడు కింద. అసలు మనం ఎవరము అన్నది చూపిస్తూ పౌలు గారి గురించి 2 విషయాలు మనకు అర్థమవుతాయి ఇందులో. మొదటి విషయం ఏంటంటే, ముందున్న ఆయన స్థితి, తర్వాత ఉన్న స్థితి. ఈ 2 స్థితులు మనం చూసుకున్నట్లయితే మన జీవితం కూడా మంచి బాగా అర్థమవుతుంది. పౌలు గారు మొదటి స్థితి ఏంటంటే, దూసుకుడును, హానికరుడును, హంతకుడును అంటాడు. రెండవ విషయం పౌలు గారి గురించి చెప్తే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును క్రీస్తుని పోలి నడుచుకునండి. ఇది మనం చదువుకొని ఇంకా ఆలస్యం చేయకోకుండా 2 భాగాల్లో మనము ముగించుకుని, మొదటి భాగం పౌలు గారి గురించి అన్నాను, రెండవ భాగం మన గురించి అని చెప్పాను, ముగించుకుందాం. అర్థమైందా? 1వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు ఈ రోజుని ధ్యానించి ముగించుకుని ప్రభుని మహింపరుద్దాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. చదువుతున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను, పుట్నోట్లో పారంపర్యములను అనుంది, గైకునిచున్నారని మిమ్మును మెచ్చుకునిచున్నాను. పౌలు గారు కొరింథీ పట్టణస్థులకి ఏదైతే అప్పజెప్పారో ఆ పారంపర్య పద్ధతులను వాళ్ళు గైకుంటున్నారంట. మెచ్చుకునిచున్నాను అంటున్నాడు, అంటే ఆనందపడుతున్నాడు. 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. ప్రతి పురుషుడును, యావత్ ప్రపంచంలో ఉన్న పురుషుడును, అన్యజనులైన మనము, ఇశ్రాయేలైన వాళ్ళు, కాబోయే రక్షణ కృపకొస్తున్న ప్రతి పురుషుడికి సంబంధించిన విషయం ఇది. ఒక్కరికే కాదు, ఆయన దైవ స్వభావం అంటే ఒక్కరికే కాదు, ఒక్కడికే కాదు, మనందరికీ కూడా మళ్ళీ ఎగైన్, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, ఆయనే మూల పురుషుడని, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. బంధం చూడండి ఎలా వస్తుందో, లైన్ చూడండి ఎలా వస్తుందో. ఆదాము ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరు నుంచి తీయబడ్డది కాబట్టి నాదని లాగేసుకున్నాడు అవ్వని. బంధం. అవ్వంత తప్పు చేసినా, ఆ పండ్లెట్టుకొచ్చి అతనికి తినిపించినా భార్య అని ఒక్క మాట కూడా ఆయన తోలనలేదు. చూడండి, సంఘం గురించి చెప్తున్నారు ఇక్కడ ప్రభు. తర్వాత క్రీస్తుకు శిరస్సు దేవుడనియు. 3 విషయాలండి. ఈ 3 విషయాలు మన జీవితాన్ని కడతాయి. ఇప్పుడు మొదటి విషయం ఏంటంటే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు,
క్రీస్తుకు శిరసు దేవుడనియు మీరు తెలుసుకొనవాలనని కోరుచున్నాను. తెలుసుకోవాలి మీరు వాళ్ళ యొక్క దైవ స్వభావం, వాళ్ళ యొక్క సంబంధాన్ని నువ్వు తెలుసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క బంధాన్ని నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? పౌలు గారు ఒకప్పుడు దూషకుడు మొదటి పార్ట్లో, హానికరుడు మొదటి పార్ట్లో, ఆ మొదటి పార్ట్లో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే జీవించేది క్రీస్తేనా అంటున్నారు. గలతీయులు రాసిన పత్రిక గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. మళ్ళీని దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. బంధాన్ని తీసుకొస్తున్నాడు ఈయన. మొదటి పార్ట్లు ఏం చూసాం మనం? ఈ భాగంలో మొదటి భాగాన్ని ఏం చూసాం? అపొస్తలుడైన పౌలు గారిలో 2 భాగాలు చూసాం. నేను పూర్వ దూషకుడు అన్నాడు, మారు మనసు పొందాడు, మారు మనసు పొంది క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు పౌలు గారు. మన గురించి మాట్లాడుకుందాం, ముగించుకుందాం. మరి నీలో ఎవరు జీవిస్తున్నారు? ఎవరిని మనం వెంటాడాలి? ఎవరితో మనం సంబంధం కలిగి ఉండాలి? ఎవరితో మనం సంబంధం కలిగి ఉండాలో మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎవరైతే మన కోసం రక్తమును కార్చి తండ్రికి తన్ను తాను రిక్తునిగా అప్పజెప్పుకుని మనందరిని కూడా అపవాది యొక్క బలం గల అపవాది యొక్క శక్తి నుంచి మనం విడుదల చేసి మన కోసం ఆయన రక్తమును కార్చి మనందరినీ కూడా తనలోను ఏకము చేసుకుని తండ్రికి సమర్పించుకున్న ప్రభుని నువ్వు తెలుసుకోవాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోడంటే అపొస్తలుడైన పౌలు గారిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆయన దూషకుడు, హానికరుడును, ఈ క్రైస్తవులన్న వాళ్ళని పొడిచి చంపిన వ్యక్తి మారు మనసు పొంది రక్షణ ఓడలోకి వచ్చి ఇప్పుడు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, మీరు నన్ను వెంటాడండి అంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా ప్రభువును నువ్వు అంగీకరించకపోతే, ఎవరి కోసం ఆయన రక్తాన్ని ఒలికించి ఆయన రక్తాన్ని ఎవరి కోసమైతే చిందించారో ఆ నజరేయుడగు యేసు వైపుడు చూస్తూ మనము ముందుకు వెళ్ళాలి. నువ్వులో కూడా క్రీస్తుని రప్పించుకోవాలి. విశ్వాసం ద్వారా నువ్వు జీవిస్తున్నావంటే ఆ జీవితంలో కూడా క్రీస్తు కనబడాలి. పై మాటలు కాదు, క్రియ చేసి చూపించాలి. నువ్వు ఆ క్రియ కనపడాలి నీలో. ఒక్క పదాన్ని మనం చదివిక్కిని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9. దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానుగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నావో, ఎవని వల్ల సమస్తము కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడిన వారికి అందరికీ ఒకటే మూలంగా ఈ హేతువు చేతను వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక
మన కోసం సిగ్గుపడలేదండి ఆయన. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేస్తున్నాను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. నీ కోసం, నా కోసం అదే మాట పౌలు గారు చెప్తున్నాను. నేను క్రీస్తులో ఉన్నాను, మీరు క్రీస్తులో ఉండండి. నేను ఒకప్పుడు దోషకుడును, ఒకప్పుడు మీ స్థితి కూడా అదే. ఇప్పుడు మీరు ప్రభువులోకి రండి. ప్రభు క్రీస్తుతో, ప్రభువుకు శిరస్సు ఈ దేవుడు. వాళ్ళ బంధాన్ని మనం విడిచిపెట్టకూడదు, వాళ్ళ యొక్క ఐక్యతను మనం విడిచిపెట్టకూడదు. వాళ్ళు పరలోక సంబంధులు, ఆ పరలోక సంబంధుల దగ్గరికి మనం వెళ్ళిపోవాలి అన్నది మనందరినీ కూడా ప్రేరేపిస్తున్నారు అపొస్తలుడైన పౌలు గారు ఈ లేఖ ద్వారా. మరి ఇంకా ఆలస్యం చేయకు, ఈ మాటలు నీకు అర్థమవుతాయి. ఈ మాటలు కంపల్సరీ అర్థం అవ్వాలి, అర్థమవుతాయని నేను నమ్ముచున్నాను. ఆలస్యం చేయకోకుండా ప్రభులోకి వచ్చేయి, ప్రభువే నీలో జీవించాలి. అపొస్తలుడైన పౌలు గారిలో ఎలాగైతే ప్రభు జీవిస్తున్నారో, పరిశుద్ధాత్మ ఆయనకి ఎలా పుష్కలంగా ఉన్నదో, ఇన్ని పత్రికలు రాయబడ్డదో, ఆయనను మనం వెంటాడి వారంగా ఆయనతో, ఆయన చెప్పిన ప్రతి లేఖనాన్ని మనము, ఆ లేఖనాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలని ఈ యొక్క మాటలో మరొక్కసారి మీ అందరికీ చెప్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని అలాగే మీ పరిచర్యని కాచి కాపాడునుగాక. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. ఆమెన్, ఆమెన్.